రేడియో సిటీ. మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అసలు బాలకృష్ణుని నామకరణం ఎలా జరిగింది తెలుసుకుంటే బాగుండు కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించిందబ్బా. ఆ వివరాల్ని కూడా మీతో ఎప్పుడెప్పుడు పంచుకుంటే బాగుంటుందా అని కూడా తోచింది. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు యుగ యుగాన జన్మిస్తాను అని చెప్పిన శ్రీకృష్ణుడు కృష్ణుని గురించి ఆయన చెప్పిన మాటల గురించి ఎంత అర్థం చేసుకుంటే జీవితం అంత పరిపక్వత పొందుతుంది కదా. అలాంటి శ్రీకృష్ణుని మమకారం ఎలా జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా వారి నామకరణానికి సంబంధించినటువంటి వివరాలు విశేషాలను మీతో పంచుకోవాలనుంది. ఒకనాడుట దేవకి తన భవనంలోని మేడ మీద గది ముందర ఉన్నటువంటి విశాలమైన ప్రదేశంలో నిల్చునున్నారట. యథాలాపంగా ప్రకృతిని చూసి పరవశించిపోతూ ఆకాశాన్ని చూస్తూ నీలాకాశం కదిలే మబ్బులపై కళ్ళు పడ్డాయి. ఇలాగే ఉంటాడు నా పిల్లాడు అనుకున్నారంట. అలా చూస్తూ నిల్చొని ఆ వినీలాకాశంలో మబ్బులు చెల్లా చెదురయ్యే వరకు పిచ్చిదానిలో అక్కడ నిలబడ్డారు. ఆ మబ్బులు తమాషాగా ఓ పిల్లవాని ఆకారంలో కనిపించేసరికి ఆశ్చర్యపోయారంట. ఆ ఆకారంలో దేవకి కాళ్ళు చేతులు మర్చిపోలేని ఆ కళ్ళు ముఖం స్పష్టంగా చూశారు. మేఘశ్యాముని తలుచుకుని మురిసిపోయారు. ఆ సమయంలో గర్గాచార్యుల వారు వసుదేవుడు అక్కడికి రావటం, ఆమె ఆనందంలో పాలు పంచుకోవటం, కులగురువులు దేవకి యశోదల ప్రియ సంతాన జాతకాన్ని చూడడం జరిగింది. మహర్షులు పండితులు ఏమని సూచించారంటే ఆ పిల్లవాని పేరు గా చ ఘాలతో ప్రారంభమవ్వాలి అని అన్నారంట. తమాషాగా దేవకి ఊహించుకున్నటువంటి ఊహ ఘనశ్యాముడే ఆ పిల్లవాడికి పేరైంది. దేవకి ఆరాధనలోని ఆంతర్యాన్ని గ్రహించిన వసుదేవుడు ఆ మర్నాడు మేఘశ్యాముని ప్రతిరూపంగా ఒక నల్ల పాలనాతి విగ్రహాన్ని తెచ్చి ఆమెకిచ్చారు. అందుకెంతో సంతోషపడిపోయి ఆమె ఆరాధనను ఆ విగ్రహంతో ప్రారంభించాలనుకున్నారు. ప్రాణప్రదం చేసుకున్నారు. దానికి ఘనశ్యాముడు అనేటువంటి పేరు పెట్టుకుని మురిసిపోయారు. ఈ బొమ్మ అందులోని ఆమె ఆనందం దేవకి వసుదేవులకు గర్గుల వారికి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. అక్కడ గోకులంలో తన పిల్లవానికి నామకరణ మహోత్సవం నంద యశోదలు చేయదలిచారు. దానికి తగ్గట్లుగానే నందుని భవంతి సభా ప్రాంగణం వగేరాలన్నీ అలంకరిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి శోభలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందరినీ ఆహ్లాదపరుస్తుంది ఆ వాతావరణం, ఆ ఇంటి శోభ. కులగురువులు గర్గాచార్యుల వారు తమ పరివారంతో నందుని ఇంటికి రావటం, కులగురువులను మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించటం, నందుడు కులగురువులను విలువైనటువంటి బహుమతులతో గౌరవించటం జరిగింది. యశోద తన ముద్దుల పిల్లవాడిని తెచ్చి కులగురువుల చేతిలో ఉంచారట. గరుగుల వారు తన అదృష్టంగా పిల్లవాడిని స్వీకరించి పూజ చేయించారు. పాలు తేనె నాకించి ఆచార వ్యవహారాల మధ్య ఆ బాలునికి కృష్ణుడు అని నామకరణం చేశారు. ఇలా కృష్ణుని నామకరణం అక్కడ ఆ అమ్మతో అలా, ఇక్కడ ఈ అమ్మ దగ్గర ఇలా జరిగిందన్నమాట. రేడియో సిటీ పాడ్కాస్ట్.